తెలంగాణలో పాస్టర్ అజయ్ వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది. పాస్టర్ ప్రవీణ్ మర్డర్ అంటూ గోలగోల చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మర్డర్ అనే గట్టిగా నొక్కి వక్కాయించారు. అంతటితో ఆగడం లేదు, యేసుక్రీస్తుపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే నోటీసులు లేకుండానే అరెస్టు చేశారు. ఇక జోసెఫ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో అజయ్ వ్యవహారానికి చెక్ పడింది. రైట్, ఇక ఇంతకీ అజయ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? పాస్టర్ అని చెప్పుకుంటూ క్రీస్తుపై కూడా ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? అజయ్తో జోసెఫ్ కున్న గొడవేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారు. జోసెఫ్ గారి మాటలోనే విందాం. స్టూడియోలో జోసెఫ్ గారు ఉన్నారు. నమస్కారం జోసెఫ్ గారు. నమస్కారం అండి. రైట్ జోసెఫ్ గారు, అసలు గొడవేంటి అజయ్ గారితో? సర్వే జన సుఖినో భవంతు. గొడవ లాంటిది ఎవరితో ఏం లేదండి. యాక్చువల్లీ అతను, నేను చూస్తూనే ఉన్నాను వీడియోస్లో, తరచూ దేవదేవతలను తిట్టడము, దేవదేవతలను దూషించడము అది ఒక పనిగా పెట్టుకున్నాడు. ఓకే. ఇంకొకటి ఏంటంటే, మీ గ్రంథాల్లో ఇలా ఉంది, మీ గ్రంథాల్లో బూతులు ఉంది, ఓకే ఎవరో చెప్పారు, దాన్ని నువ్వు కౌంటర్ ఇస్తున్నావు. కౌంటర్ ఇచ్చే విధానం కూడా ఉంటుంది. కౌంటర్ ఎలా ఇవ్వాలి, కౌంటర్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఒక పాస్టరే ఉండి నీకు జ్ఞానం ఉండాలి. ఓకే, నేను ఇతర మతం గురించి మాట్లాడుతున్నాను, ముందు నా మతం గురించి నేను బోధించుకోవాలి. పాస్టర్లు అంటే ఏంది, బోధించాలి వాళ్ళు. అలాంటిది నువ్వు స్టూడియోలోకి వెళ్ళి రెచ్చగొట్టి గ్రంథాల్లో ఇలా బూతులు ఉందని చెప్పి అది తప్పది. మరి కొత్తగా ఒక వీడియో రిలీజ్ అయింది. అంటే ఏంటిది, అతను క్రిస్టియన్. యేసు ప్రభు విగ్రహాన్ని పలగొడతా, మేరీమాత విగ్రహాన్ని పలగొడతా అంటే ఇప్పుడు నువ్వు హిందూకు వ్యతిరేకం, ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా వ్యతిరేకమా? ఒక క్రిస్టియన్గా ఉండి విగ్రహ ఆరాధన చేసే వాళ్ళపైన నువ్వు దుమ్మురేపడం ఏంది? విగ్రహాన్ని పలగొడతా అంటే మా మనోభావాలు దెబ్బతింటుంది. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఉన్నారు, నా ఇంట్లో ఎలాంటి సంసారం చేసుకుని నా ఇష్టం అది. నువ్వు పక్క వాళ్ళ గురించి నువ్వు ఎలా ఇది చేస్తావు నువ్వు? ఓకే, అంటే ఆయన కేవలము అంటే దేవతా విగ్రహాలను పగలగొడతా అని చెప్పినందుకే మీకు కోపం వచ్చిందంటారా? కోపం అని కాదు, ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారి డెత్ అయింది, దాని గురించి సానుభూతి జరపాలి. ఎందుకంటే ఒక మంచి ప్రాణం పోయింది అక్కడ. ప్రాణం పోయిన తర్వాత అక్కడ ఏమైంది, చాలామంది పాస్టర్లు వెళ్ళి ఇది పాస్టర్ గారి పైన గత 2 నెలల నుంచి ట్రోలింగ్ నడుస్తుంది, ఆయన చంపుతాను, బెదిరిస్తాను, ఒక పెద్ద మనిషి అయితే ఏకంగా చావా లెవెల్లో నాలుక కోస్తా, కళ్ళు గుడ్డు పీక్తా అని చెప్పి డౌట్ అంతా ఆయన మీద ఉండే. ఈ మహానుభావుడు హఠాత్తుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడ వెళ్ళి అతను తప్పించడమే. ఇప్పుడు ఫస్ట్ డే ఉన్న పాస్టర్లందరూ ఎవరైతే క్లిపేజ్ చూపించి ఇతను ఇలా మాట్లాడాడు అని చెప్పి వాళ్ళే స్వయంగా చూపించిన తర్వాత నువ్వు హఠాత్తుగా అక్కడ నంగనాచి ఆయన పేరేంది, షఫీభాయ్, ఆయన తీసుకొని పోయి నువ్వు ఈ హిందువులే చంపారు, దీంట్లో హిందువుల హస్తమే ఉంది, హిందూ ఆర్గనైజేషన్ చంపారు, ఇలా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మృతికి గల కారణాలు అంటే అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా, కానీ ఆయన షెఫింగ్ సంబంధించి కానీ ఇలా హిందువులే చంపారు అని చెప్పడం వల్ల మీకు కోపం వచ్చింది, గొడవ అయింది అంటారు మేడం. ఓకే, ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, ఒక ఇన్సిడెంట్, అది ఫస్ట్ ఇన్సిడెంట్. అది ఓకే, ఆయన నిరూపించగలుగుతాడా వీలే చేశారని చెప్పి? ఎవరు నిరూపించలేరు. ఎందుకంటే ఆ రిపోర్ట్ వచ్చే వరకు పేషెన్స్ ఉండాలి. అక్కడ సిబ్బంది దగ్గర నాకు రిపోర్ట్ ఇవ్వు లేదా నేను తగలబెడతాను, ఏందది? అందులో ఈయనొక్కడు ఎవరు, ఆ కేపాల్, ఆయన ఒక పెద్ద మనిషి, వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్కి చాలా పెద్ద మనిషి ఆయన. ఇలాంటి చిన్న చిన్న మనుషులతో ఉండి నువ్వు నీ పరువు నువ్వు దిగజార్చుకుంటున్నావు. చాలా పెద్ద మనిషి అండి ఆయన, కేపాల్ గారు. చూశాను ఇందాక వీడియోస్లో. వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ మొత్తం ప్రపంచమంతా పెద్ద పెద్ద నాయకులు ఆయన గురించి వెయిట్ చేసేవాళ్ళు. అలాంటి నాయకుడు ఇలాంటి చిన్న చిన్న మనుషులతో ఉండి నువ్వు నీ పరువును దిగజార్చుకుంటున్నావు. ఓకే, అక్కడ వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు, లేదు మాకు రిపోర్ట్ కావాలి, మాకు అనుకూలంగా రిపోర్ట్ కావాలి, లేకపోతే మేము రాష్ట్రాన్ని తగలబెడతాము. ఏందా మాటలేంది? అంటే మిమ్మల్ని ఎవరు అడగలేరు అనుకున్నారా? అడిగినా ఏం చేయలేరు అనుకున్నారా? తప్పిది. ఓకే, చెప్పండి. అట్లే అజయ్కి సంబంధించి ముఖ్యంగా అంటే గతంలో కూడా ఇటువంటివి ఇలా ప్రవర్తించిన తీరు ఉందంటారా?
గతంలో కేవలం పాస్టర్ ప్రవీణ్ పగడాలకు మృతికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇలా హిందువులపై సంబంధించి మాట్లాడడం ఓకే, కానీ గతంలో కూడా ఇటువంటివి జరిగాయంటారా అజయ్కి సంబంధించి? గతంలో అంటే ఇప్పుడు ఈయన బయటపడ్డది ఇక్కడే అండి. యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు ఇంకా ఇద్దరు పాస్టర్లు కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఓకే, వాళ్ళు తెలంగాణలో చనిపోయారు వాళ్ళిద్దరు. ఈ పాస్టర్ వచ్చి హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో వెళ్ళి చనిపోయారు. ఒకవేళ ఆయన హైదరాబాద్లో కానీ లేదా తెలంగాణలో చనిపోయి ఉంటే ఎవరికేం తెలియకపోయేది. ఎందుకంటే ఈ పాస్టర్ గురించి ఎవరికి నిజంగా ఎవరు తెలియదు. ఓకే, ఆయన మీద ప్రాణహాని ఉంది. ఎక్కడున్నారా మీరు అందరూ? ప్రాణహాని ఉందని చెప్పి పోస్ట్ పెట్టిండు ఆయన. నన్ను చంపొద్దు, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపొద్దు అని చెప్పి ఆయన మొత్తుకున్నాడు. ఒక్క నాకు పాస్టర్ బయటికి రాలే. ఒక్క చర్చ్ వాళ్ళు దీన్ని పెద్ద బయట చెప్పుకోలేదు. కేవలం ఈయన అక్కడెళ్ళి చనిపోయాడు కాబట్టి దీన్ని ప్రవీణ్ పగడాల మృతిని అంటే ఈయన స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది మీ అర్పణ? అర్పణ కాదండి, ఇది వాస్తవం. ఇది ఓకే. ఇప్పుడు మిగతా ఇద్దరు చనిపోయారు, వాళ్ళు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. మళ్ళీ వాళ్ళ గురించి సైలెంట్ ఎందుకున్నారు? వాళ్ళ గురించి కూడా అనుమానాలు తీయండి. తీస్తారా? తీయలేరు. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ అడిగే ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. వీళ్ళకి బాధగా ఉంది. అడగొద్దు మమ్మల్ని, సైలెంట్గా ఉండాలి, లేదా మేము మణిపూర్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, కానీ ఎవరెవరు? ఇలాంటి వాళ్ళే. ఓకే, అజయ్ మిగతా వాళ్ళు అల్లర్లు సృష్టించాలి అని చెప్పేసి అజయ్కి సంబంధించి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటుంది. డెఫినెట్లీ మనం నమ్మాలా వద్దా? నమ్మాలి. ఇప్పుడు నేను ఒక కంప్లైంట్ పెట్టాను. ఎస్హెచ్ఓ గారు నేను కంప్లైంట్ ఇవ్వగానే తీసుకోలేదు. ఆయన మొత్తం దర్యాప్తు అయిన తర్వాత నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు. నువ్వు క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్, తీసుకుంటాను, మీరు ఇచ్చేసేయండి. నేను లేదు. ఆయన చట్టపరంగా ఆయనకు ఏ సెక్షన్ నేను చెప్పలేను ఆయనకు. ఇంకా కంప్లైంట్లో కూడా ఆయన పనిష్ చేయాలి అని లేదు. ఓకే, విచారణ చేయండి అని చెప్పాను. ఓకే, లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పాను. అంతేగాని ఓకే ఈయన నిందితుడు, ఈయనకి ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పలేను. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ. వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనియాలి మనం. ఓకే. అలాగే ఇప్పుడు అజయ్ని అరెస్ట్ చేయడం వల్ల అంటే అంటే సొంత భార్య పిల్లలు కూడా చెప్తున్నారు, మా ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు, కానీ అలాగే మిస్సింగ్ చేశారు, మెయిన్ అరెస్ట్ చేయలేదు, ఎక్కడికో తరలించారు, ఎక్కడో కిడ్నాప్ చేశారు అన్నట్లు కూడా వాళ్ళ వాదన ఉంది. మరి ఏమంటారు మేడం? దీని గురించి మనం కూడా ఏం చెప్పలేము. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ దే నో హౌ టు డీల్. ఎందుకంటే ఇక్కడ వెళ్ళి నేను చెప్పలేను పలానా పోలీస్ స్టేషన్లు ఉన్నారని చెప్తే ఏమవుతుంది? అక్కడ వేల మంది వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేస్తారా, లేదా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారా వీళ్ళు? ఓకే. మరి పాస్టర్ అని చెప్పుకుంటూ ఎందుకండి ఇట్లా యేసుక్రీస్తుపై కూడా మీ నమ్మిన దేవుని నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ డౌట్ ఉంది. ఒక క్రైస్తవుడు ఇతర మతాలను అసలు దూషించొద్దు, మాట్లాడొద్దు. ఇతర మతం గురించి అసలు ఆయనకు పట్టింపు లేదు. నీ మతం గురించి నువ్వు బోధించుకోవాలి, నీ మతం గొప్పలే చెప్పుకోవాలి. అంతేగాని ఇతర మతంలో ఏముంది, ఇతర మతస్థులు ఏం వాడుతున్నారు, ఎలా ఉంటున్నారు నీకు అనవసరము. నిన్ను అడిగినరా ఆ మతం గురించి చెప్పమని చెప్పి? వీళ్ళు చేసే తప్పడ ప్రచారం. ఇంకొకటి, ప్రతి భక్తుల ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. భక్తులు కూడా ఇప్పుడు ఒక చర్చి లేదా మస్జిద్ లేదా మందిరం, టెంపుల్ ఏదైతే ప్రార్థన నడుస్తుందో కేవలం ప్రార్థనలే చేయాలి. వాళ్ళు ఏదైనా బోధన చెప్తున్నారు, అప్పుడు మన మతం గురించే చెప్పాలి, పక్కవాడి మతం గురించి చెప్పొద్దు. వీళ్ళు చెప్పారనుకోండి, ప్రతి భక్తుడు లేచి చెప్పుతోడు కొట్టాలి వాళ్ళని. ఓకే, చెప్పుతోడు కొట్టి నా మతం గురించి మాట్లాడరా అని చెప్పాలి వాడిని. ఇతర మతం గురించి మాట్లాడకు, నాకు వద్దు, నేను వినను, నా దేవుడి గురించే మాట్లాడు, నా దేవుడు నాకేం చెప్పాడో, నా దేవునితో నాకేం కావాలో, నా దేవుడి గురించే మాట్లాడు, ఇతర దేవుడి గురించి మాట్లాడొద్దు అనే ఒక చట్టం రావాలి. లేదా ఈ చట్టం రావాలంటే ఫస్ట్ భక్తులే దీన్ని అరికట్టాలి. ఓకే, అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం లేదా స్వార్థ పరిణామాల కోసం అవన్నీ కూడా వాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదండి. అదేనండి, ఇలాంటి గొడవలు జరగొద్దు, మనం హాయిగా ఉండాలి, ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉండొద్దు అంటే ఇది భక్తుల చేతిలోనే ఉంది. ఎందుకంటే బుర్రకథలు చెప్తలేరు వాళ్ళు, ఒక దేవుని గురించి చెప్తున్నారు. అంటే ఎవరి మతం గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ మతం గురించే మాట్లాడాలి, వాళ్ళ మతం గురించే వాళ్ళు బోధించుకోవాలి, వాళ్ళ మతం గురించే వాళ్ళు ఏదైతే మంచి చెడు ఉందో నేర్పివ్వాలి. ఓకే, ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, సిక్కులు ఉన్నారు,
ఎప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకోలేదు. ఓకే. సిక్కులు ఎప్పుడు ప్రచారం చేయలేదు. మా దేవుడు గురు అంటే వాళ్ళ ప్రచారం చేసుకోవడం తప్పంటారా? చేసే విధానం ఉంటుంది. ఓకే. అసలు అవసరం ఎందుకు ప్రచారాలు? అవసరం లేదు. మీరు పండుగలు చేసుకుంటారు. ఒకప్పుడు హాయిగా పండుగలు చేసే, కలిసిమెలిసి పండుగలు చేసేవాళ్ళం. అది ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం మేము. ఓకే. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే బాయ్ బాయ్. మళ్ళీ కసాయిలు ఎందుకు బయటకు వస్తున్నారా ఇంట్లోకి? అవునా కదా? ఇప్పుడు కసాయిలు ఎందుకు బయటకు వస్తున్నారు? ఇది కసాయితనమే ఇవి. ఇప్పుడు మనకి ఏం కావాలి? పీస్ అండ్ హార్మనీ. పాపం ఆవిడ ఒక భర్తని కోల్పోయింది, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకు తండ్రిని కోల్పోయారు. వాళ్ళకి ఆ బాధ లేదు. ఒక ప్రాణం పోయింది, ఒక తండ్రిని కోల్పోయారు, ఒక భర్త కోల్పోయారు, వాళ్ళ ఒక సోదరుడు కోల్పోయారు. ఆ బాధ కన్నా ఇది మర్డరే ఉంటే బాగుంటుంది అంటున్నారు వాళ్ళు. ఇది మర్డర్ ఉంటే బాగుంటుంది, ఈ శవాన్ని మేము పీక్క తింటాము, ఇది మర్డర్గా ఇవ్వండి, హిందూ చేశాడు, ఆర్ఎస్ఎస్ చేశాడు. ఏంది ఇది? ఓకే. సారీ రైట్. ఓకే అండి, పర్వాలేదు. ఓకే, చెప్పండి, అసలు అజయ్ మానసిక స్థితి ఎలా ఉండేదంటారు? అంటే మానసిక స్థితి వల్లనే ఇదంతా చాలా చేస్తున్నారు. మంది ఆయన ఫైర్ అంటారు. చాలా మంది ఆయన ఫైర్, బోల్డ్ వాయిస్. ఫైర్ కాదు, అదొక పొగ, పనికిరాని పొగ. దాని మీద నీళ్ళు చల్లాను. ఓకే, అంతే అంటారా? అంతే. మళ్ళీ ఇప్పుడు ఫైర్ అంటే పనికి రావాలండి. అగ్ని సాక్షి అంటారు. అగ్ని అంటే ఏంది? అందరికి పనికొచ్చేది. ఓకే. పొగ దేనికని పనికొస్తుందా? దీనికి పనికిరాదు, కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఇదే వీళ్ళు చేసే పనులు. ఓకే, మరి మీరు క్రిస్టియనా లేకుంటే హిందువా లేకుంటే ఏదండి? అసలు దేనికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? కంట్రీ ఫస్ట్. ఓకే, అంటే ఫస్ట్ ఐ స్టాండ్ ఫర్ మై కంట్రీ, ఈక్వల్ టు మై ఫ్యామిలీ, ఈక్వల్ టు మై రిలీజన్. ఓకే. కంట్రీ, ఫ్యామిలీ, రిలీజన్ మూడు ఒకటేసారి ఉండాలి. లేదు నాకు కేవలం మతము అంటే మత పిచ్చి. అన్నీ ఉండాలి, అన్ని భావాలు ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. ఇప్పుడు మన ఈ దేశంలో అందరూ స్వేచ్ఛగా ఉన్నారు. స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళ వల్లనే ఇలాంటి మత గొడవలు, ఇలాంటి ఈ నరుక్కుంటను, అసలు ఆ మాటలు ఏంటండి? ఊచకోతలకు వస్తానని చెప్పి రోడ్ల మీద వచ్చి బైబుల్ పట్టే వాళ్ళు మాట్లాడారు. ఇది బైబుల్ పట్టే వాళ్ళ సంస్కృతి కాదు ఇది. ఓకే. వాళ్ళు కేవలం క్షమించే గుణం ఉండాలి. క్షమిస్తేనే అతను క్రిస్టియన్, ప్రేమిస్తేనే క్రిస్టియన్, క్షమిస్తే క్రిస్టియన్. అలాగే ముస్లింలో కూడా వాళ్ళకు క్షమాగుణం అనేది ఎక్కువ ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళు ఖురాన్ చదువుతారు, నమాజ్ చదువుతారు, 5 సార్లు చదువుతారు. ఎందుకు? క్షమించే గుణం ఉంది కాబట్టి. వాళ్ళకు కూడా ఆ తత్వం తెచ్చుకోవాలి వాళ్ళు. నేను క్షమిస్తాను, క్షమిస్తేనే నన్ను అల్లా క్షమిస్తాడు అని చెప్పి వాళ్ళు. అందులో కొందరు ఉంటారు ఆకతాయిలు, ప్రతి వర్గంలో ఉంటారండి ఆకతాయిలు. వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఈ మంచి వాళ్ళకు చెడు పేరు వస్తుంది. ఓకే. ఇలాంటి చీడ పురుగుల వల్ల మంచోళ్ళు కూడా మనము ఆ డౌట్ అనేది పెరిగిపోతుంది. ఓకే, అజయ్ అరెస్ట్ కంటే ముందు మీతో మాట్లాడడం జరిగిందా? ఏమైనా మాట్లాడారు? లేదు. ఓన్లీ ఆ ఫుటేజ్ చూశాను, బాధ కలిగింది. ఇంకా బాధ కలగడం ఎక్కడ అంటే ఆ చావును వాళ్ళు పీక్క తింటున్నారండి. ఆ ప్రవీణ్ గారు పాపం, ఆయన నేను ఒక మనిషి చనిపోయాడు అందుకే పాపం అంటున్నాను. చనిపోయిన వ్యక్తిని అలా పట్టుకొని కొందరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే అయిపోయారు. ఓకే. ఆ హర్షవర్ధన్ ఎంపీ అంట, అతనైతే మొత్తము నేను ఒకసారి స్టంట్ చేసి చూపిస్తా అన్నాడు. బుర్ర ఉండాలి ఆయనకు. ఒక ఎంపీ ఉండి నువ్వు ఎక్కడ దిక్కుపోతున్నావు? నేను స్టంట్ చేసి ఇలా పడ్డాడు, అలా పడ్డాడు. సేమ్ మన పాల్ బాయ్ కూడా. కానీ ముఖ్యంగా అజయ్ గురించి మాట్లాడుకోవాలంటే అజయ్ చెప్పడం ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్యనే అని అంతగా బలంగా చెప్పడం కారణం ఏంటంటారు? ఓకే, ప్రూవ్ చేయి. నువ్వు బయట వచ్చి సమాజంలో విషం చెప్పకు. అవునా కదా? ఇప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు నీకు అలాంటి థ్రెట్స్ కానీ నీకు అలాంటి మెసేజ్ వస్తుంది కదా, దాన్ని తీసుకొని పోలీస్ దగ్గర రా. ఇప్పుడు పోలీస్ తీసుకోలేదంటే ఎందుకు తీసుకోరు? కానీ అంత బలంగా ఖచ్చితంగా ప్రవీణ్ మర్డరే అని చెప్పడానికి ఎట్లా చెప్తారండి? రోడ్డు మీద వచ్చి ఎందుకు చెప్తావు? ఓకే. రోడ్డు మీద ఎట్లా చెప్తావు? దానికి ఒక సంస్థ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఫాలో. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కనుక పోలీసుని సంపాదించాలి, వాటికి కంప్లైంట్ చేయాలి, లేదా త్రూ కోర్ట్ ద్వారా వెళ్ళాలి. నువ్వు పిల్లలంతా పిలిచి ఇది కేవలం హిందువులే చేశారు, ఇది హిందూ సంఘాలే చేశారు, కొన్ని పేర్లు ఎందుకు? సరే, పేర్లు ఉంది కదా, చంపారన్నారు, పెట్టు, ఎవిడెన్స్తో పెట్టు, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చిన్న ఎవిడెన్స్ ఉంది, పెట్టాను, అరెస్ట్ అయ్యారా లేదా? అలా నువ్వు కూడా పెట్టు రాజా.
వాళ్ళు చేయకపోతే అప్పుడు నెక్స్ట్ లెవెల్ కూడా ఉంటుంది. ఏదో ఇక్కడ పోలీసులు తీసుకోలేరంటే నీకు ఇప్పుడు నువ్వు అంత పెద్ద మనిషివి, నీ చాలా చాలా సంఘాలు ఉంది, వాళ్ళ హెల్ప్ తీసుకొని నువ్వు ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కూడా దిగిందండి ఓకే. ఈ హత్య కేసులో. ఈ కేసులో ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఎందుకురా భయ్, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని? ఆల్రెడీ సగం సంకనాకపోయినారు మీరంటి వల్ల. మళ్ళీ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ వచ్చి దీన్ని పరిశీలిస్తారండి. ఏం పరిశీలిస్తారు? మరి మీరేమంటారు? ప్రవీణ్ పగడాలది హత్య అని చాలా మంది ఆరోపిస్తా ఉన్నారు. ఇన్సిడెంట్. ఓకే, ఇన్సిడెంట్ జరిగింది. అన్లెస్ అండ్ అంటిల్ ఒక రిపోర్ట్ వచ్చే వరకు మనం దీన్ని యాక్సిడెంట్ అని చెప్పలేము, హత్య అని చెప్పలేము, ఆయన సూసైడ్ కూడా అని చెప్పలేము. ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి పక్కకు లేదండి, అమీర్పేట కాదు అది, రాజమండ్రి. టైర్డ్ అయిపోతారు, 8 hours జర్నీ బైక్ మీద. ఓకే, ఏమైనా జరగవచ్చు. మనకి ప్రతిదాని లేదు, మనము నా యాంగిలే కరెక్ట్. కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్ కూడా రావడం జరిగింది, మద్యం షాప్లో మద్యం విక్రయించడం కానీ. అదేనంటున్నా. ఓకే, ఇప్పుడు అన్లెస్ అంటే పోలీసులు ఇది జరిగింది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఒక మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి అక్కడ వాళ్ళు ఓపెన్ చేసి చెప్తారు. ఓకే, చాలా చాలా చూశాను నేను కూడా, కానీ ఐ షుడ్ నాట్ కమ్ టు కన్క్లూజన్. ఓకే, దీన్ని డిసిజన్గా తీసుకోవద్దు, ఏమైనా జరగవచ్చు. ఓకే, అంటే క్రిస్టియన్గా ఉండి అజయ్ ఇలా యేసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేస్తా, ఫోటోని పగలకొడతా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే క్రిస్టియన్ మనోభావాలు తినవంటారా లేకుంటే ఏంటండి? ఓకే, మత పిచ్చి, పైశాసికత ఇంత ఉండదు, పిచ్చి ఉండాలి, కానీ ఇతరులకు పిచ్చి ఎక్కించవద్దు. ఇతరులు మీరు వాడుకోవద్దు. నీకుంది యేసుప్రభు మీద ప్రేమ ఇప్పుడు లేదనుకుంటా, ఎందుకంటే నువ్వు విగ్రహాన్ని పలగొడతా అంటే నువ్వు క్రైస్తవుని కావును. ఓకే, ఏ మత, ఎందుకంటే ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజిస్తారు కానీ పగలగొడతా అంటే చెప్పరు. నువ్వు క్రైస్తవుని కావు. నిన్ను సమర్థించేటోళ్ళు కూడా క్రైస్తవులు కారు. ఓకే, ఆయనను ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళు కూడా క్రైస్తవులు కారు. ఎందుకంటే యేసు ప్రభు విగ్రహం, మీరు యేసుని నమ్ముకున్న వాళ్ళు విగ్రహంని పలగొడతా అంటే మళ్ళీ రేపు బైబిల్ని కూడా కిల్చపరుస్తారు మీరు. ఎందుకంటే రేపు మీ స్థాయి పెరిగింది అనుకోండి, బైబిల్ కూడా మీకు చిన్నగా అనిపిస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళని అడ్డుకోవాలి, ఆపాలి. ఓకే, ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ థ్రెట్ టు సొసైటీకి ఇబ్బంది ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మేడం, ఇప్పుడు ఆయన పాము చనిపోయాడు. మరి అంటే అజయ్ వల్ల చాలా మంది, అజయ్ గారి లాగా కూడా చాలా మంది ఇది హత్య అని పలుమార్లు టీవీలలో చెప్పడం కానీ, సోషల్ మీడియాలో పెట్టడం కానీ అని చెప్పడం, అంటే అజయ్ అరెస్ట్తో వీళ్ళందరికీ కూడా కొంచెం ఒక భయం అనేది క్రియేట్ అయ్యి ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రావాల్సింది భయం. ఎందుకంటే మనము ఒక వ్యవస్థ ఉందండి. ఫస్ట్ దేవుని భయం పడతాము, ప్రతి ఒక్కరు భయం పడాల్సిందే. రెండోది సిస్టమ్కి, లా అండ్ ఆర్డర్కి భయం పడాలి. ఎందుకంటే నేను పెద్ద ఇది అని చెప్పి మనము డప్పులు కొట్టుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పనులు కరెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఎలాంటి కోణాలు వదలరు, అక్కడ కూడా అదే పనులు చేస్తున్నారు. కానీ అక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి ఆ పోస్ట్ మార్టం దగ్గర వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి నాకు రిపోర్ట్ ఇవ్వు ఎందుకు ఇస్తారా మీకు? ఓకే, చూసారా మీరు? మొత్తం గుంపులు. అసలు మీకేం పని? మీకు న్యాయం కావాలంటే మోకరించండి, ప్రార్థించండి, అవునా కదా? అది చేస్తలేరు. చర్చిలు మానేసి మీకు డెడ్ బాడీ ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఏం పని? సరే వచ్చిండ్రు, రోడ్లు ఎక్కుతున్నారు. ఏది కొందరైతే ఇవాళ ఏదో వీడియో చూసినాను, ఆడబిడ్డలారా ఆడవాళ్ళారా బయటికి రండి. ఏంది, దేనికి రండి? ఓకే, అంటే సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలి, కానీ ఇటువంటి మెసేజ్లు పనికిరావు అని చెప్పేసి ఆడవాళ్ళు ఇప్పుడు నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళని పిలుస్తున్నావు, నువ్వు వెళ్తావో లేదో తెలియదు, కానీ ఎందరో ఆడవాళ్ళని బయట పిలుస్తున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆడవాళ్ళని? ఓకే, అంటే వాళ్ళందరూ సొసైటీలో బ్యాడ్ అవ్వడానికే కదా, బ్యాడ్ అవుతారు వాళ్ళందరూ. నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ హిందూ క్రిస్టియన్ మన సొసైటీలో ప్రతి రిలీజన్ చిచ్చు పెడుతున్నావు. నువ్వు కావాలంటే వాళ్ళ గురించి ప్రే చేయి, ప్రార్థన చేయి. దేవుడా ఇలా జరిగింది, ఏం చేయాలి? దేవుణ్ణి అడుగు. ఫస్ట్ దేవుణ్ణి అడగండి. ఆ దేవుణ్ణి అడగడం పోయి అక్కడ పోయి నువ్వు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ సంఘీలే వీళ్ళని చంపారు, ఎవరో చంపుంటారు, ప్రూవ్ చేయండి రా నైనా. ప్రూవ్ చేస్తే
పోలీసులకు కూడా ఈజీగా ఉంటుంది ఈజీగా ఎవరు ఉంటుంది. మీరు ప్రూవ్ చేయక వాడు చంపాడు వీడు చంపాడు అని చెప్పి మీరు బల్ల గుర్తుకుంటే కాదు, గోడలు గుర్తుకుంటే కాదు. ఎవరినో అంటే ప్రవీణ్ పగడాన్ని చంపేసి అక్కడ పడేశారు, అది ఇది అందుకే అట్లా క్రియేట్ అయింది, ఇది ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి మెయిన్ గా ఒక వాదన. దాదాపు 300 సీసీ ఫుటేజ్ ఇచ్చారు. 300 సీసీ ఫుటేజ్ అంటే 300 అంటే తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల నుంచి ఫుటేజ్ వెళ్ళింది. మీకు ఆ రాష్ట్రం మీద నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ కాబట్టి, మళ్ళీ ఈ రాష్ట్రం కూడా ఫుటేజ్ ఇచ్చింది కదా మీకు. ఓకే, ఇచ్చింది అంటే వెనక ఏదో బలమైన వ్యక్తి ఉన్నారు అందుకే బయటికి రావట్లేదు. ఈ రాష్ట్రం నుంచి కూడా ఫుటేజ్ ఇచ్చారా లేదా? క్రైస్తవ బిడ్డలారా, ఫుటేజ్ ఈ రాష్ట్రం కూడా ఇచ్చారా లేదా? మళ్ళీ ఈ రాష్ట్రం ఇచ్చిన ఫుటేజ్ కరెక్ట్, ఆ రాష్ట్రం ఇచ్చిన ఫుటేజ్ రాంగ్ అవుతుందా? 2 రాష్ట్రాల్లో ఫుటేజ్ చూశారు కదా. మళ్ళీ ఈ రాష్ట్రమే కరెక్ట్, ఆ రాష్ట్రమే తప్ప అంటే మళ్ళీ మిగతా 2 పాస్టర్లు కూడా పాపం చనిపోయారు. మళ్ళీ వాళ్ళ గురించి ఒక్క నాదుడు బయటికి రాలేదు. ఎందుకంటే కేవలం ఆయన పులిమేర దాటి చనిపోయారు. అది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ పిఏ పాపం ఆవిడ మొత్తుకుంది. అజయ్ ఇది మన ప్రవీణ్ గారు ఆల్రెడీ అతనికి డెత్ థ్రెట్స్ ఉంది. రెగ్యులర్గా ఆయన కూడా పోస్ట్ చేయడం జరిగింది, నన్ను చంపకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ కూడా పెట్టాడు ఆ పోస్ట్లో. ఓకే, ఒక్కరు మాట్లాడారండి? ఈ పాస్టర్లు బయటకు వచ్చారా? ఒక్కరు దాన్ని ఖండించారా? ఒక్కరు మాట్లాడారా? ఒక్కరు పట్టించుకున్నారా? శవాల మీదకి వస్తారా ఈరోజు చచ్చిపోయిన తర్వాత? ఓకే, అవునా కదా. ఈరోజు చనిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం చంపింది, ఈ హిందుత్వమే చంపింది, ప్రూవ్ చేయండి రా ఇదివల్లారా. ప్రవీణ్ పగడాలని హత్య చేశారు, అందుకే అనుమానాలు కూడా ఉన్నాయని మేము అజయ్ చెప్పడం వల్ల కూడా అజయ్ను కూడా అరెస్ట్ చేశారు, అంటే దీని వెనుకల ఖచ్చితంగా బలమైన వాళ్ళు ఉన్నారు, అందుకే ఇవన్నీ మాసిపోవడానికి మాత్రమే ఇదంతా జరుగుతుంది అనేది ఒక వాదన. కరెక్టే మేడం, వాదన ఉంది, డౌట్ రావచ్చు, డౌట్ రావడంలో తప్పు లేదు, అందరి మీద డౌట్ పడచ్చు, కేసీఆర్ మీద కూడా డౌట్ పడవచ్చు. ప్రూవ్ చేయండి రా. ప్రూవ్ చేయకుండా మీరు వచ్చి అందరు గుంపులో వచ్చి వాళ్ళ మైండ్ ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? అందరు మైండ్ వచ్చి వీళ్ళు హిందువులే చేశారు. మళ్ళీ ఒక పెద్ద మనిషి అంత బహిరంగంగా నెల క్రితము చావాతరాలో 4 కోస్తా కండు గుడ్డు పీక్తా అన్నప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు వస్తలేడు? ఇక్కడ ఆయన ప్రస్తావన ఎందుకు తీస్తలేరు? ఆయన చంపుతా బెదిరిస్తా అన్న మనిషిని టోటలీ పక్కదోవ పట్టించారు. మళ్ళీ ఆయన ఏమవుతాడు? అసలు ఫస్ట్ అక్యూజ్ ఎక్కడుంటారు? ఫస్ట్ డౌట్ ఆయన మీద పోవాలి కదా. అవును, ఎవరైనా మాట్లాడుతుండ్రా? ఆ వరల్డ్ పీస్ మనిషి ఆయన కూడా మాట్లాడుతుండా? అన్నాడా నాకు ఈయన మీద డౌట్ ఉందని చెప్పి? ఎవరంటే లేరు. ఎందుకు? ఓకే, అంటే హిందువుల్లో అంత ఇదైపోయారా మీకు? అరే ఈ దేశంలో ఉన్నాము, హాయిగా ఉన్నాము, ఎందుకు ఇలాంటి పిచ్చి గొడవలు సృష్టిస్తున్నారు? ప్రతి వాడు దళితుడు వచ్చి హిందూజం మీద బురద జల్లడమే, విషం కక్కడమే వీళ్ళ పని. రైట్, ఇదే నినాదము బంగ్లాదేశ్లో చేయగలుగుతారా? ఒక పని చేస్తారు, ప్రతి పాస్టర్ని 10 రోజులు టూర్ తీసుకొని పోతారు. ఎక్కడ? బంగ్లాదేశ్కి. అక్కడ చేయండి, దమ్ముంటే అక్కడ చేయండి మీ వాదనలు. అక్కడ కనీసం ఒక్కరిని బట్టి తిట్టండి, వెనుకొకసారి చూడండి. అక్కడ ఎందుకండి? ఓల్డ్ సిటీలో పోయి చేయండి రా. ఓల్డ్ సిటీలో ఎన్నో చర్చిలు ఉంది. ఓకే, సారీ, రైట్. ఇంకా చివరగా ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి, మొత్తం ఈ వివాదాస్పదకి సంబంధించి? హిందువుల పరిస్థితి ఎట్లుందంటే, తారక్ మెహతా ఉల్టా చష్మాలో అతని పేరేంది, అదే క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, ఆ హస్బెండ్ అలాగే ఉంది. అతని పేరేమో తారక్ మెహతా ఉల్టా చష్మా క్యారెక్టర్ పేరేందబ్బా తెలీదండి, సరిపోనియండి. ఇంకొకటి, ప్రతి మత పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇకపై మీరు మీ ధర్మం గురించే మాట్లాడండి, ఇతర ధర్మం గురించి అస్సలు మాట్లాడకండి, అస్సలు బోధించకండి. ఇతర మతం ఏదైనా చేసుకోండి, మీకు దాని గురించి చెప్పే హక్కు లేదు. ఇకపై భక్తుల పనే ఇప్పటి నుంచి భక్తులు ఎవరైనా సరే, ఏ రిలీజన్కి సంబంధించిన భక్తులైనా సరే, ఇతర మతం గురించి మాట్లాడితే మీరు లేచి వాళ్ళ చెంప చడేలు అనిపించండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. రైట్ జోసెఫ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.
రైట్, ఇక తెలంగాణలో పాస్టర్ అజయ్ వ్యవహార తీరైతే వివాదాస్పదంగా మారింది. ఇక పాస్టర్ ప్రవీణ్ మర్డర్ అంటూ గోలగోల చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మర్డర్ అని గట్టిగా నొక్కి వక్కాయించారు. అంతటితో ఆగకుండా యేసుక్రీస్తుపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే నోటీసులు లేకుండానే అరెస్టు చేశారు. ఇంకా దీనికి సంబంధించి కన్క్లూజన్ రావాలంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి స్పెషల్ డ్రైవ్ వివాదాల అజయ్. స్టేట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.